సమ్మర్లో మల్లె మొగ్గలు బాగా పూస్తాయి కదా. మా చిన్నతనంలో మాకు తీగ మల్లి చెట్టు ఉండేది. ఎన్ని మల్లె మొగ్గలోనండి. రాత్రి అయితే కోసుకోవాలి, కట్టుకోవాలి, తెల్లారి స్కూల్ పెట్టుకెళ్ళాలి. ఇప్పుడు పువ్వులు పెట్టుకోకపోవడం ఫ్యాషన్ అవుతుంది కదా. అప్పట్లో ఎన్ని ఎక్కువ పువ్వులు పెట్టుకుంటే అంత ఫ్యాషన్ అనమాట. చక్కగా రాత్రి అయిన తర్వాత ఆరు బయట మంచాలు వేసుకొని కూర్చునేవాళ్ళం. అందరం వేసుకొని అందరం కలిసి సమ్మర్ హాలిడేస్లో మా మావయ్య గారి పిల్లలు మేమందరం కలిసి అన్నాలు తినేసి, మా అమ్మే తినిపించేది అందరికీ. తినిపించేసి ముచ్చట్లు చెప్పుకుంటూ రాత్రి బయట పడుకుంటే ఆ రోజులే వేరండి నిజంగా. ఇప్పుడైతే అసలు అలాంటి రోజులు రమ్మన్నా రావట్లేదు. ఎవరిళ్లలో వాళ్ళకే టైం సరిపోవట్లేదు. అసలు ఆ రోజులు ఎంత బాగుండేయంటే మా మావయ్య గారి పిల్లలు అందరూ వచ్చి అందరికి ఆవకాయ కలిపిన అన్నం పెడతంటే అసలు ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది. గడిచిపోయిన రోజులు ఎంతైనా బాగుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ మల్లె మొక్కలు తీసుకొచ్చింది. ఎక్కడి నుండో తీసుకొచ్చింది. ఇవి కట్టు అని అంటుంది. కడుతున్నాను. గుర్తు రావటం కూడా రావట్లేదు. కట్టడం కూడా మర్చిపోయామన్నమాట చెప్పాలంటే. అక్కడ ఏదో చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? సెల్ ఫోన్ తీసుకొని ఏం చూస్తున్నాయి? రీల్స్ చూస్తున్నారు కదా. ట్రైలర్స్ చూస్తున్నారా? ట్రైలర్ చూడండి, ముగ్గురు కలిసి చేసే ఘనకార్యం అన్నమాట. 3 కోతులు అదిగోండి, చెవి చూడకండి, చెడు వినకండి. 2 మూరల మల్లెపూలు కట్టాను. అబ్బాయి ఎంత బాగున్నాయో. అవును రావు నిజంగా. ఈ గుండ్ర మల్లి కదమ్మా, ఇజ్జి బత్తాయి. బాగున్నాయి. ఫ్లవర్ కూడా మంచిగా ఉంది.